ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. IPL 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోర్లో CSK ఆల్ రౌండ్ ప్రదర్శనలో అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేస్తూ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ 52 బంతుల్లో 87 స్కోర్తో స్టేడియంలో కూర్చున్న అభిమానులకు పూనకాలు తెప్పించింది. శాంసన్ బ్యాట్ నుంచి ఢిల్లీ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. సంజు అద్భుత బ్యాటింగ్తో 156 పరుగుల లక్ష్యం చెన్నైకి చాలా చిన్నదిగా కనిపించింది. కేవలం 17.3 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా చెన్నై తన పాయింట్ల పట్టికలో స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ చెన్నై బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్తో ఢిల్లీ బ్యాటర్లు పరుగులు తీయడానికి బాగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా పవర్ ప్లేలో చెన్నై బౌలర్లు క్రమశిక్షణతో బంతులు వేయడంతో ఢిల్లీ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. మైదానంలో స్పిన్నర్ నూర్ అహ్మద్ తన మాయాజాలంతో కీలకమైన 2 వికెట్లు తీసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బతీశాడు. కానీ సమీర్ రిజ్వీ 40 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది. ఈ స్కోరు ఢిల్లీ బౌలర్లకు పోరాడే అవకాశం ఇస్తుందని అందరూ భావించారు. కానీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఆరంభం తడబడింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 6 పరుగులకే వెనుదిరగడం, ఉర్విల్ పటేల్ కూడా 17 పరుగులకే అవుట్ కావడంతో చెన్నై ఫ్యాన్స్ లో కాస్త ఆందోళన మొదలైంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సంజు శాంసన్ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడిన శాంసన్ ఢిల్లీ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. సంజుకి తోడుగా కార్తిక్ శర్మ కూడా చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు ఏకంగా 114 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కార్తిక్ శర్మ 41 పరుగులతో ఆచితూచి ఆడుతుంటే సంజు శాంసన్ మాత్రం 52 బంతుల్లోనే 87 పరుగులు చేసి మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశాడు. అందులో 7 ఫోర్లు 6 భారీ సిక్సర్లు ఉండడం గమనార్హం. మొత్తానికి ఢిల్లీ బౌలర్లు ఎంత ప్రయత్నించినా శాంసన్ జోరును అడ్డుకోలేకపోయారు. సంజు తన క్లాస్ షాట్లతో మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్ లో అతను ఆడిన భారీ సిక్సర్లు మ్యాచ్ కి హైలైట్ గా నిలిచాయి. కార్తిక్ శర్మ కూడా ఎక్కడా తడబడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ సంజుకి వెన్నుదన్నుగా నిలిచాడు. వీరిద్దరి విరోచిత పోరాటంతో చెన్నై జట్టు మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ విజయం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి తాము టైటిల్ ఫేవరెట్ అని నిరూపించుకుంది. ఢిల్లీ బౌలర్లు తమ వ్యూహాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవడంతో సొంత మైదానంలో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.